చిలీ దేశపు జానపద కథలో ఆ ముగ్గురికి 6 పెట్టెలు ఇచ్చారట. ఒక పెట్టేమో ఎదురు భాగాన కట్టుకోమని బాక్స్, ఇంకొక పెట్టేమో వీపు భాగాన పెట్టుకోమని. సరే, ఈ పెట్టెల్లో మీ జీవితంలో జరిగిన సంఘటనలు రాయండి అని ఆ ముగ్గురికి 6 పెట్టెలు ఇచ్చారు. మొదటివాడు అధముడు. ఆ మొదటివాడు ముందొక పెట్టి కట్టుకున్నాడు, వెనకొక పెట్టి కట్టుకున్నాడు. వెనక పెట్టెలో దేవుడు తన జీవితంలో చేసిన ఉపకారాలు స్లిప్ మీద రాసి, దట్ సేమ్ టైం తను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎవరెవరు తనకు ఉపకారం చేశారో వారు చేసిన ఉపకారాలన్నీ చిట్టీలో రాసుకుని ఆ పేర్లు ఆ చిట్టి అంతా వెనకేసుకునేవాడట. ఇక వెనక పెట్టిలో వేసుకున్నది మరలా పెట్టెలో చేయబెట్టి తీసుకోవటానికి అవకాశం ఉండేది కాదు. అవన్నీ వెనక పెట్టెలో రాసుకున్నాడు. ఈ ముందు పెట్టెలో తను పుట్టిన నాటి నుండి ఆ రోజు వరకు తన జీవితంలో ఎదురైన కష్టాలు, రెండవది తను పుట్టిన నాటి నుండి ఆ రోజు వరకు ఎవరెవరు తనకు కీడు చేశారో, ఎవరెవరు తనకు అపకారం చేశారో వారు చేసిన అపకారాలను పేపర్లో రాసుకొని ఆ చిట్టి ఎదురున్న పెట్టెలో వేసుకొని అప్పుడప్పుడు తరచుగా పదే పదే ఎదురున్న పెట్టె ఓపెన్ చేసి ఆ చిట్టీల మీద రాసుకున్నవి చదువుకొని పదే 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 ఏడుస్తూ ఉంటాడట, కుమిలిపోతూ ఉంటాడట. అప్పుడు వాడు అధముడు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఎలాంటి క్యారెక్టర్ ఉందా? కూర్చున్నా లేచినా నీ జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆ రోజు అంత కష్టమైంది, ఈ రోజు ఎంత నష్టాన్ని అనుభవించానని పదే పదే కష్టాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నీ జీవితంలో జరిగించిన మహోపకార్యాలు గుర్తుకు తెచ్చుకోకుండా కష్టాలు పదే పదే గుర్తుకు తెచ్చుకొని కుమిలేటట్లుగా ఒక అధముడు లాగా నువ్వు బ్రతుకుతున్నావా? ఓ మాట చెప్పమంటారా? సాతాను పని ఎప్పుడు దేవుడు నీ జీవితంలో జరిగించిన మహోపకార్యాలు గుర్తుకు తెచ్చుకునేవాడు. ఎప్పుడు ఏం జ్ఞాపకం చేస్తాడంటే నీ జీవితంలో ఉన్న ఆ చిన్న కష్టం, ఆ ఒక్క ఆపద, ఏదో ఒక కష్టం ఉంటుంది కదా, అదే కళ్ళ ముందు పెట్టి ఇంకేముంది జీవితంలో అంతా కోల్పోయాయి, ఏ మిగిలింది నాకు సర్వం కోల్పోయానని ఆ ఉన్న ఒక్క కష్టాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని ఏడ్చేటట్లుగా చేస్తాడు. అలాగే వీళ్ళు నీ కలుగు చేసిన నష్టాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని నీ పిల్లలకు కూడా పదే పదే చెప్తున్నావా? ఇది అధముడికి ఉండే లక్షణం. ఎప్పుడు అధముడు లాగా బ్రతకొద్దు. ఆ జానపద కథలో సెకండ్ క్యారెక్టర్ మధ్యముడు. ఇటు అధముడు కాదు, అటు ఉత్తముడు కాదు. ఈ మధ్యముడికి 2 పెట్టెలు ఇచ్చారు. ముందొక పెట్టె, వెనకొక పెట్టె. విచిత్రం, ఆ రెండో వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఆ ఎదురు పెట్టెలో తాను ఎవరెవరికి మేలు చేశాడో, తాను ఎవరెవరికి ఉపకారం చేశాడో, తాను చేసిన మంచి పనులన్నీ ఆ ఎదురున్న పెట్టెలో ఆ స్లిప్ రాసి వాటిని అందులో వేసేవాడు. పదే పదే ఆ స్లిప్ తీసుకొని చదువుతా, నేను పలానోడికి మేలు చేశా, పలానోడికి ఉపకారం చేశా, పలానోడికి ఆ మేలు చేశా, పలానోడి జీవితంలో నేను ఇచ్చేసా అని పదే పదే వాటిని చదువుకుంటూ ఉప్పొంగుతూ ఉంటారట. చర్చెస్లో కూడా చూడండి, కొన్ని చర్చెస్లో వాళ్ళు ఏదైనా చర్చికి గిఫ్ట్ ఇస్తే ఆ ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్స్ మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు, డొనేటెడ్ బై సో అండ్ సో. నేను చాలాసార్లు చెప్తా, ఒకసారి ఆంధ్ర ప్రాంతంలో మీటింగ్కి వెళ్తే మధ్యాహ్నం కరెంటు పోయింది, ఎక్కడ ఫ్యాన్లు అక్కడ ఆగిపోయినాయి. ఏదో ఫ్యాన్ రెక్కల మీద ఏదో రాసినట్టుగా ఉంది. ఏంటో అని రెక్కల వైపు చూస్తే ఒక రెక్క మీద అల్లం అని రాసి ఉంది, ఇంకో రెక్క మీద బెల్లం అని రాసి ఉంది, మరో రెక్క మీద సుబ్బారావు అని రాసి ఉంది. నేను ఆ పాస్టర్ గారిని అడిగా, ఏమయ్యా రెక్కల మీద అల్లం, బెల్లం, సుబ్బారావు ఏమట్లా రాశారు అన్నా. ఆయన పక్క నవ్వుతా, అయ్యా ఈ ఫ్యాన్ ఇచ్చిన ఆయన ఇంటి పేరు అల్లం,
ఆయన చేసే వ్యాపారం బెల్లం, ఆయన పేరేమో సుబ్బారావు అయ్యా. నేను మనసులో అనుకున్నా, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఆ ఫ్యాన్లు కనిపెట్టేవాడు నాలుగో రెక్క కనిపెట్టలా. నాలుగో రెక్కే కనుక కనిపెడితే డెఫినెట్గా నాలుగో రెక్క మీద ఎవరి పేరు రాసి ఉండేవాడు చెప్పండి? హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్టర్ ఉంటుంది కదా, హోమ్ మినిస్టర్ పేరు రాసి ఉండేవాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతా, చర్చికి వచ్చే వాళ్ళందరూ ఫ్యాన్ వైపు చూస్తే ఎవరు గుర్తు వస్తారు అక్కడ? సుబ్బారావు. ఇప్పుడు సుబ్బారావు ఎక్కడుంటాడు? ఫ్యాన్ తిరుగుతా ఉంటే చర్చిలోనే తిరుగుతాడు, ఇంకెక్కడికి పోడు. ఇది మధ్యముల లక్ష్యం. మన చాలామంది, ఇంక నేను అది చెప్పలేను, ఏదైనా ఎవరికన్నా గిఫ్ట్ ఇస్తే, ఏదైనా బహుమానం ఇస్తే అది ఫోటో తీయ సోషల్ మీడియాలో మేము అది చేసాం ఇది చేసాం. ప్రభు అంటాడు, కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకూడదు అంటాడు. ఈ మధ్యముడు ఈ స్లిప్పులన్నీ, తాను చేసిన మంచి పనులన్నీ ఈ ఫ్రంట్ ఎదురున్న పెట్టెలో వేసుకొని పదే పదే చదువుకొని ఉప్పొంగేవాడట. వెనక పెట్టెలో ఏం వేసుకోవాడో తెలుసా? తాను చేసిన తప్పులు, తాను చేసిన పొరపాట్లు, తాను చేసిన అక్రమాలు అవి రాసి వెనకున్న పెట్టెలో వేసేవాడు. ఆ వెనకున్న పెట్టెలో ఎప్పుడు తీసి చదవటానికి అవకాశం ఉండదు. అంటే తన తప్పులు అసలు గుర్తుకు తెచ్చుకోడు, రాసాడు, వెనక స్లిప్లో వేసాడు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? వివేకవంతుడు తన ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా కనిపెట్టి చూస్తాడట. బిడ్డ, నువ్వు చేసిన మంచి గుర్తుకు తెచ్చుకోవటమే కాదు, నువ్వు ఎవరెవరికి కీడు చేసావో, నీ ద్వారా జరిగిన తప్పేంటో నేనంట దిద్దుబాటు చేసుకోవాలంటే తప్పేంటో తెలిస్తేనే కదా. తప్పేంటో తెలియకపోతే దిద్దుబాటు చేసుకోవటానికి అవకాశం ఎలా ఉంటుంది? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మన ప్రవర్తన 100% పర్ఫెక్ట్ అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. పరిశీలిస్తేనే తప్పేంటో ఒప్పేంటో తెలుస్తుంది. నా చిన్నతనంలో జరిగిన ఒక సన్నివేశం, నేనేదో ఇక్కడ సందర్భాన్ని కలిసి వస్తుందని కలిపి చెప్పట్లా. నేను చెప్పే మాట 100కి 100 పాళ్ళు యథార్థం. ఆ రోజుల్లో నాడిటైల్ తెలుగు వాచికం నాడిటైల్ బుక్ ఒకటి ఉండేది. ఏమంటారు తమ్ముడు? ఉపవాచికం. ఉపవాచికం ఉపవాచికం ఉండేది. ఆ పొడిగాటి నాడిటైల్ మీద ఆ ఫ్రంట్లో నేమ్, స్కూల్, సబ్జెక్ట్, క్లాస్, రోల్ నంబర్ ఉండేది కదా. చిన్నప్పుడు గుర్తుంది కదా, నోట్బుక్ ఫ్రంట్ పేజీలో ఉండేది. నేమ్ దగ్గర నా పేరు రాశాను. సబ్జెక్ట్ అది తెలుగు సబ్జెక్ట్కి సంబంధించింది. క్లాస్, స్కూల్ నేమ్, రోల్ నంబర్ ఇదంతా రాశాను. ఒకరోజు నేను అట్లా స్కూల్కి వెళ్తా ఉంటే ఆ పొడిగాటి పుస్తకం చూసి మా నాన్న ఏం సబ్జెక్ట్ అయ్యా ఇది అన్నాడు. ఏంటి, ఏం పుస్తకం అన్నాడు. తెలుగు నాడిటైల్ నాన్న అన్నాను. ఏదో ఒకసారి అన్నాడు. చూశాడు, అట్లాగే చూస్తే ఆగిపోయి ఏం సబ్జెక్ట్ పుస్తకం అయ్యా ఇది అన్నాడు. తెలుగు నాన్న అన్నా. నువ్వు సరిగ్గానే రాసావా అని అన్నాడు. సరిగ్గానే రాశానా అన్న, తెలుగు అదే రాసి ఉంది కదా అక్కడ తెలుగు అని అన్నా. మా నాన్న నా చెవిట్లో పట్టుకొని సరిగ్గా చూడయ్యా అన్నాడు. చూశానా నా తెలుగు? చూసా, తెలుగే కదా ఉంది అన్నాడు. పెటామని ముట్టికాయ వేసి అక్షరం చదువు అన్నాడు. అక్షరం చదివితే అక్కడ ఏమని రాసిందో తెలుసా? తెగులు, తెగులు అని రాసింది. తెలుగుకు తెగులు వచ్చింది. నేను రాసింది తెగులు, కానీ నాకెట్లా కనపడుతుందో తెలుసా? తెలుగు. ఏం రాసావు నాయన? తెలుగు. పరీక్షిస్తే తెలుగుకే తెగులు వచ్చింది. నేను రాసింది తెగులు, కానీ నాకెట్లా కనపడుతుంది? తెలుగులా కనపడుతుంది. దైవజనమా, ఎప్పుడు దిద్దుబాటు చేసుకోవాలి నీ నడత. ఒకరి దృష్టికి తన నడతలన్నీ నిర్దోషంగా కనపడతాయి కదా, చివరికి అవి మరణానికి దారితీస్తాయి. ఎప్పుడు తప్పులు వెనకేసుకోకు. నువ్వు చేసిన తప్పేంటో, నువ్వు వేసిన తప్పటడుగులేంటో ఎప్పటికప్పుడు పరిశీలించుకుందువు గాక. ఆమె 3వ వాడు ఉత్తముడు.
ఉత్తముడికి 2 పెట్టెలు ఇవ్వబడ్డాయి ఆ జానపద కథలో. ఆ ఎదురున్న పెట్టె, వెనకున్న పెట్టె. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఆ 2 పెట్టెలు ఉత్తముడు ఏమి రాసి ఉంటాడు? కింద కామెంట్ బాక్స్లో జస్ట్ గెస్ చేయండి చూద్దాం. గెస్ చేయండి. ఏమి రాశాడో తెలుసా? ఆ ఎదురు పెట్టుకున్నటువంటి ఆ పెట్టెలో ఒక్కొక్క స్లిప్ మీద తాను పుట్టిన నాటి నుండి నేటి వరకు దేవుడు తన జీవితంలో చేసిన ప్రతి మహోపకార్యం ఆ పేపర్లో రాసుకున్నాడట. అలాగే పుట్టిన నాటి నుండి ఆనాటి వరకు, కన్న తల్లిదండ్రులు మొదలుకొని తోబుట్టువుల వరకు, ఆ రోజు వరకు తన స్నేహితులు మొదలుకొని అన్నదమ్ముల వరకు, ఒక్కొక్కరు తన బ్రతుకులు చేసిన ఉపకారాలు ఆ స్లిప్పులు రాసుకొని ఆ ఎదురు పెట్టుకున్నటువంటి పెట్టెలు వేసుకొని పదే పదే చదువుకుంటా ఉండేవాడు. నా బ్రతుకులో నా దేవుడు పలానా రోజు పలానా కార్యం చేశాడు. నేను కన్నీళ్లతో ఉంటే ఎలా ప్రభు కార్యం చేసి నా కన్నీళ్లు తుడిచాడు. నా చిన్నతనంలో నా అమ్మ నాకు ఇట్లా ఉపకారం చేసింది, నా తండ్రి నాకు ఇట్లా ఉపకారం చేశాడు, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, నా అన్న, నా పలానా స్నేహితుడు, నా పలానా బంధువు నా పట్ల పలానా ఉపకారం చేశారని వారు చేసిన ఉపకారాలు ఆ పట్టికలో రాసి పదే పదే చదువుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండేటువంటి వాడట. ప్రైజ్ ది లార్డ్. ఈ క్యారెక్టర్ బైబిల్లో ఎవరిదో తెలుసా? చాలా మంది ఉన్నారు. వారిలో ఈ క్యారెక్టర్ భక్తుడైన దావీదుది. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున్న సమస్తమా. చివరకు వచ్చి అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువ, అంటే దేవుడు తన బ్రతుకులో చేసిన మహోపకార్యాలు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండేవాడు. అలా గుర్తుకు తెచ్చుకుంటే నీ హృదయం కృతజ్ఞత ఆరాధనతో నిండుకుంటుంది. కృతజ్ఞత ఆరాధనతో నిండుకుంటుంది. అలా గుర్తుకు తెచ్చుకుంటే దేవుణ్ణి పిచ్చి ప్రేమతో నువ్వు ప్రేమిస్తావు. ఆమేన్. అలా నువ్వు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటే తోటి వ్యక్తులకు కూడా ఉపకారం చేయాలనే మనస్సు నీకుంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్. ఈ ఉత్తముడు వెనకపెట్టెలో ఏ స్లిప్పులు రాసి ఉండేవాడు చెప్పండి ఒక మాట. ఏమి రాశాడు తెలుసు? ఇతరులు తనకు చేసిన అపకారం, ఇతరులకు తాను చేసిన ఉపకారం. విన్నారా? ఇతరులు తనకు చేసిన అపకారం, ఇతరులకు తాను చేసిన ఉపకారం వెనకపెట్టెలో రాశాడట, వెనకపెట్టెలో వేసాడట. విచిత్రం ఏంటో తెలుసా? ఆ పెట్టెకి కింద భాగాన రంధ్రం చేశాడట. ఎవరెవరు కీడు చేశారు? పలానా రోజు పలానా ఆయన కీడు చేశాడు. ఆ కీడు రాసిన పట్టిక ఆ స్లిప్పు ఈ బాక్స్లో వేస్తాడా? వేసిందే సుత ఆ తర్వాత ఎక్కడో పడిపోయేది. అంటే ఇతరులు తనకు చేసిన అపకారాన్ని అస్సలు గుర్తుకు తెచ్చుకునేవాడు కాద. ఇతరులకు తాను చేసిన ఉపకారాన్ని అస్సలు గుర్తుకు తెచ్చుకునేవాడు కాదట. ఒక మాట, ఇతరులు తనకు చేసిన అపకారాన్ని అస్సలు గుర్తుకు తెచ్చుకునేవాడు కాదు. అలా బ్రతికిన వాళ్ళలో బైబిల్లో చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు యోసేపు చెరసాల్లో పడినప్పుడు అడుగుతారు, బాబు నువ్వు ఈ ఐగుప్తు దేశానికి ఎలా వచ్చావు అంటే యోసేపు అక్కడ ఏం చెప్తాడు తెలుసా? హెబ్రీ దేశము నుంచి నేను దొంగిలించబడి తిని అంటాడు. యోసేపు అమ్మబడ్డవాడా దొంగిలించబడ్డవాడా? అమ్మబడ్డవాడు, దొంగిలించబడ్డవాడు కాదే. కానీ ఏం చెప్తున్నాడు? హెబ్రీ దేశం నుంచి నేను దొంగిలించబడ్డాను అంటాడు. ఎందుకు అమ్మబడ్డానని చెప్పలేదు? ఒకవేళ అమ్మబడ్డాను అని చెప్తే ఎవరు అమ్మారు అని అడిగేవాడు. అన్నలు అమ్మారు అని చెప్పాల్సి వచ్చేది. చూడండి, అన్నలు చేసిన కీడు తాను మర్చిపోయాడు, వెనకపెట్టెలో వేసుకున్నాడు కాబట్టి ఆ కీడు ఆయనకి జ్ఞాపకం లేదు. ఇక్కడ ఒక మాట చెప్తాను తమ్ముళ్ళారా, ఎప్పుడు కుటుంబానికి గుట్టు ఉండాలి. ఒకవేళ యోసేపే గనక మా అన్నలే నన్ను అమ్మేశారు అని గనక చెప్పుంటే ఆ వార్త డెఫినెట్గా తర్వాత ఫరోకు తెలిసి ఉండేది, ఐగుప్తు దేశానికి తెలిసి ఉండేది. ఇప్పుడు ఐగుప్తు దేశంలో యాకోబు యొక్క కుమారులు బ్రతకటానికి ఐగుప్తు దేశానికి వస్తానన్నప్పుడు యోసేపు చెప్పినప్పుడు ఫరో యాక్సెప్ట్ చేశాడు. ఒకవేళ యోసేపే కనుక మా అన్నలు ఇట్లా కీడు చేశారని
చెప్పుంటే, ఆ తర్వాత యోసేపు మా అన్నలను తెచ్చుకుంటాను అనే గనక అనుంటే, ఫరో ఏమనేవాడో తెలుసా? ఒరే మీ అన్నలు నిన్నే అమ్మినోళ్ళరా, నిన్నే అమ్మినోళ్ళరా, రేపు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే దేశాన్ని అమ్ముతారా బాబు, మీ అన్నలకు ఒక నమస్కారం, మీ అయ్యకు ఒక నమస్కారం, వాళ్ళు రావద్దురా బాబు అని డెఫినెట్గా రిజెక్ట్ చేసి ఉండేవాడు ఫరో. దైవజనమా, ఒక ఖరీదైన మాట చెప్తాను, గుండెల్లో రాసుకోండి. పొలానికి గట్టు, పై అంతస్తుకి వెళ్ళటానికి మెట్టు, ఇంటికి గుట్టు అవసరం, అవసరం, అవసరం. మరోసారి చెప్పమంటారా? పొలానికి గట్టు లేకపోతే, ఎస్, పొలానికి గట్టు లేకపోతే నీళ్ళన్నీ నేలపాలైపోతాయి. పైకి వెళ్ళటానికి మెట్టు లేకపోతే పై అంతస్తుకి వెళ్ళలేవు, ఎదగలేవు. ఇంటికి గుట్టు ఉండాలి. ఇది రైమింగ్ కాదు సుమి, ఇది రైమింగ్ కాదు సుమి, జీవిత సత్యం. ఎప్పుడు ఎస్, నీ కీడు చేసిన వాళ్ళు ఉంటారు. నీకు చేసినటువంటి కీడు మర్చిపోయి ప్రతి క్షణం వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై సాగిపోయే కృప దేవుడు అనుగ్రహించును గాక. 3 క్యారెక్టర్స్: అధముడు, మధ్యముడు, ఉత్తముడు. ఈ 3 క్యారెక్టర్స్లో తమ్ముడా, నీ క్యారెక్టర్ ఏంటి? నేను కామెంట్ రాయమని చెప్పలేను, కానీ నీ క్యారెక్టర్ ఏంటి? ఉత్తముడిగా బ్రతుకు. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు ఉత్తముడు కనుక అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగా. ఎస్, నీ దేవుడు అధముడు కాదు, నీ దేవుడు మధ్యముడు కాదు, నీ దేవుడు ఉత్తముడు. ఆయన నామం పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే ఉత్తముడైన దేవుడు. నీ దేవుడు ఉత్తముడు, అత్యుత్తముడు, సర్వోన్నతుడు. ఆయనలాగా ఉత్తములుగా మనం బ్రతుకుదుం గాక. రైట్.